ఈ సంక్రాంతికి ఎన్ని సినిమాలు వచ్చినా ఎలా ఉంటదో, ఎలా ఉంటదో, ఎలా ఉంటదో అని ఎదురు చూసి, ఓహో! ఇలా ఉంటదా అని ట్రైలర్‌తో ఒక కన్క్లూజన్ తెచ్చుకొని, సినిమా అట్లాగే ఉంటదేమో, ఇంకేమన్నా ఉంటాయేమో అని ఎక్స్‌పెక్ట్ చేసి లోపలికి వెళ్ళి, ఓహో! ఇదా అని కన్క్లూడ్ చేసుకొని వచ్చిన సినిమాలు ఇప్పటివరకు వచ్చినవన్నీ కూడా. కథ ఉందా అంటే ఉంది, లేదు, సింపుల్ స్టోరీ అది ఇది నవ్వుకున్నామా, జోకులు బాగున్నాయి, అది బాగుంది, ఇది బాగుంది ఇలా మాట్లాడుకుంటా ఉంటాం. కానీ నేను చెప్తా ఇండస్ట్రీ చరిత్రలోనే ఈ రోజుల్లో ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో ఎందుకంటే ఒక సినిమా 3 రోజులు ఆడితే గొప్ప. ఫస్ట్ డే టాక్‌ని బట్టి నిర్మాత భవిష్యత్తు ఇట్లాంటి ఎలిమెంట్స్ ఉన్న టైంలో ఒక 10,00,00,000, 20,00,00,000, 40,00,00,000, 50,00,00,000 పెట్టాలంటే అసలు అమ్మో! గుండె బరువెక్కిపోతుంది ఒక్కొక్కరికి. ఆల్రెడీ సినిమాలు తీయడమే హిట్స్, ఫ్లాప్స్ సంబంధం లేకుండా సినిమాలు తీయడమే వ్యసనంగా పెట్టుకున్నటువంటి నిర్మాతల సంగతి ఒక పక్కన పెడదాం. వాళ్ళు తీస్తానే ఉంటారు హిట్స్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా. కానీ ఒక భారీ సినిమా తీసి 'బోలాశంకర్' లాంటి సినిమా తీసి ఆ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత పాపం చాలా అంటే ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయినటువంటి మన సుంకర గారు నెక్స్ట్ ఏం సినిమా చేస్తే బాగుంటుందని ఆలోచించి ఆచితూచి అడుగులేస్తూ ఖచ్చితంగా మళ్ళీ ధైర్యం చేసి ఒక పేరున్న హీరోలతో ఒక మీడియం బడ్జెట్ పెట్టుకొని మంచి సినిమా తీస్తున్నాడు అంటే ఇండస్ట్రీ అందరూ కూడా అడుగుతారు, అంత ధైర్యం చేస్తున్నామంటే ఆ సినిమాలో ఏదో ఉండుంటుంది, ఏంటో ఏం తీస్తున్నారండి అని అడిగితే నారీ నారీ నడుమమురారండి టైటిల్. టైటిల్తోనే కథ అర్థమైపోయింది, ఇంకా ధైర్యం చేయడం ఏముంది, అంత ధైర్యం చేస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే టైటిల్తోనే కథ పూర్తిగా అర్థం, అంటే ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయే ఒక హీరో కథ, వాళ్ళని మేనేజ్ చేయలేక వీళ్ళని మేనేజ్ చేయలేక వీళ్ళని వెళ్తా ఉంటుంది ఈ ట్రాక్ అని రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు, చిరంజీవి గారు, వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, జగపతి బాబు గారు, కృష్ణ గారు, అయ్యో రామ, అందరూ ఆల్మోస్ట్ అందరు హీరోలు ఒకప్పుడు పోషించినటువంటి క్యారెక్టర్సే. ప్రతి సినిమాలు కూడా బాగా ఆడేవి. మోహన్ బాబు గారు ఎంతమంది ఒకరిని పెళ్లి చేసుకొని ఇంకొకరిని కూడా పెళ్లి చేసుకోవాల్సి వచ్చి వీళ్ళకి తెలియకుండా వాళ్ళకి వీళ్ళని మెయింటైన్ చేస్తా సినిమాలు నడిపించారు మధ్యలో కామెడీ ఎలిమెంట్తో. అలాంటి చూసిన సినిమాలే మళ్ళీ వచ్చాయి ఒకప్పుడు 90s, 2000sలో. అయినా సరే ప్రతి సినిమా హిట్, ప్రతిదానికి అదే కాన్సెప్ట్, కానీ ప్రతి సినిమా హిట్. ఇప్పుడు ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు. అన్ఎక్స్పెక్టెడ్గా ఫారిన్కి వెళ్ళాడు, అక్కడ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత సతమతం. నిన్న రిలీజ్ అయిన రవితేజ సినిమా కూడా అంతే కదా, అనుకోకుండా స్పెయిన్కి వెళ్ళడం, అక్కడ అమ్మాయితో ఫిజికల్ రిలేషన్, తర్వాత ఆమెను తెచ్చుకొని ఇటు సతమతం అయిపోవడం. ఈ సంక్రాంతికి వచ్చిన కాంపిటీషన్ సినిమాలో కూడా ఇదే ఉంది. అంటే అంత ఈజీ సబ్జెక్ట్ని, అంటే నేను ఎలాగైనా గట్టెక్కాలి, ఈ సినిమాతో ఎలాగైనా నేను కంబ్యాక్ ఇవ్వాలనే నిర్మాత ధైర్యం చేయడం అంటే హ్యాట్స్ ఆఫ్. నిజంగా చెప్పాలి అంటే ఆ ధైర్యానికి మెచ్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఇట్లాంటి ఇప్పుడు అశ్విని దత్ గారు ఉన్నారు, పలానా సినిమా తర్వాత నేను చాలా అధికంగా ఇబ్బందులు పడ్డానన్న తర్వాత ఒక ప్రయోగాత్మక సినిమాలు తీసుకుంటూ కూడా వస్తున్నాడు. ఇప్పుడు కల్కి లాంటివో లేకపోతే మహానటి లాంటివో అట్లా. అంటే ఒక ధైర్యం. బట్ ఇక్కడ ఏముంది, టైటిల్లోనే నీకు స్టోరీ అంతా చెప్పేసిన తర్వాత అసలు ట్రైలర్లు, టీజర్లు కూడా అవసరం లేదు, నీకు చెప్పేశారు ఆల్రెడీ. టైటిల్తోనే కాన్సెప్ట్ చెప్పి, కథ చెప్పి. అండ్ ఇంకొకటి చూడండి, అలాంటి సినిమాని ఎప్పుడన్నా మంచిగా సోలో డేట్స్లో రిలీజ్ చేసుకొని కొద్ది గొప్ప సంపాదించుకుందాం అనుకుంటారు. అది కాకుండా సంక్రాంతికి రావడం, మళ్ళీ సంక్రాంతి అంటేనే కాంపిటీషన్, థియేటర్లు దొరకక పెద్ద స్టార్లే అమ్మో అనిపిస్తూ ఉంటారు, పెద్ద ప్రొడక్షన్ కంపెనీసే అమ్మో అంటాయి. అట్లాంటిది సంక్రాంతికి రావడం నిజంగా ఈ ధైర్యానికే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా చెప్పాలంటే హ్యాట్స్ ఆఫ్. ఎన్ని లక్షల సార్లు చెప్పినా తనివి తీరని హ్యాట్స్ ఆఫ్. అది అంత ధైర్యం. సరే, అంత ధైర్యం చేసి వచ్చారు, ఏముంది కదా, వెరీ సింపుల్ స్టోరీ. అబ్బాయి కాలేజ్ డేస్లో ఒకరిని ప్రేమించాడు, అప్పట్లో ఉంటాయిలే అనుకుందాం. పెళ్ళి ఒక అమ్మాయిని చేసుకున్నాడు, ఇట్స్ ఓకేలే. అన్ఎక్స్పెక్టెడ్గా అమ్మాయి మళ్ళీ వీళ్ళ లైఫ్లోకి రావడం, ఇంకా జరగబోయే సిట్యువేషన్స్ అంతే. చివరికి ఇట్లాంటిదే ఇంచుమించు కొంచెం అటు ఇటుగా ఎలిమెంట్తో లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్న సినిమా వచ్చి ఎంత పెద్ద హిట్ కొట్టిందో మనందరికీ తెలుసు. మేబీ ఆ కాన్ఫిడెంటా లేకపోతే ఇంకేంటో తెలియదు, కానీ వీళ్ళు మాత్రం మొత్తానికి సరే. ఆ సంక్రాంతికి కూడా ఇప్పటివరకు రిలీజ్ అయిన సినిమాలన్నీ ఒకరోజు తర్వాత ఒకరి తర్వాత రిలీజ్ అయితే, ఇవాళ భారీ అంచనాలు ఉన్న ఇంకో సినిమాతో పోటీగా మళ్ళీ రిలీజ్ చేశాడు. మళ్ళీ ధైర్యాన్ని మెచ్చుకోండి. చూడండి, అంటే ఈ పోనీ అంత బలమైన కథ ఏమన్నా ఉందా అంటే నథింగ్. ద స్టోరీ లైన్ వాజ్ వెరీ సింపుల్. మరి ఎందుకు వీళ్ళకి ఇంత ధైర్యం, ఏం చూసుకొని ఏంటి
అప్పుడు సినిమా చూడండి మీకు అర్థమవుతుంది ఏంటా ధైర్యం అనేది. ఇప్పుడు నేను చెప్పిన స్టోరీయే కానీ స్క్రీన్ ప్లేలు మలచబడిన విధానం, అక్కడక్కడ వీళ్ళు తెప్పించే ఆ నవ్వు, ఆ చూస్తున్నంతసేపు అరే భలే ఉందే అని తెప్పించే ఆ ఫీలింగ్, ఇవన్నీ కూడా ఈరోజు నారి నారి నడుమముడాన్ని ఎక్కడో పెట్టాయి. ఆ నిర్మాతకి కడుపు నిండా మనసు నిండా ఇంటి నిండా డబ్బులు తెచ్చిపెట్టాయి ఇంకా చెప్పాలి అంటే. అంత మంచి సినిమా. ఇదే సంక్రాంతికి ఈరోజే మకర సంక్రాంతి రోజు పొద్దున ఎలాగో నవీన్ పోలిశెట్టి సినిమా చూసుంటారు, అఫ్కోర్స్ నారి నారి నడుమమురారి కూడా చూసే ఉంటారు. ఎవరైనా ఇన్ కేస్ పొద్దున ఆ సినిమా చూసి ఇక చాలే అని అస్సలు ఫుల్ స్టాప్ పెట్టొద్దు. చూడాల్సిన సినిమా ఇంకొకటి ఉంది, నారి నారి నడుమమురారి. ఈ సంక్రాంతికి ది బెస్ట్ చాయిస్. నిన్న ఎలాగూ రవితేజ గారి సినిమాతో ఎంత హాయిగా ఉన్నారు మీరందరూ, మీ పండగ చాలా శుభప్రదంగా స్టార్ట్ అయిపోయింది. ఆ స్టార్ట్ అయిన పండగని ఈరోజు ఇంకా రెట్టింపు చేస్తుంది ఈ 2 సినిమాలు కూడా. ఇవాళ రిలీజ్ అయిన 2 సినిమాలు దేనికి అసలు ఇది సంబంధమే లేదు. కోర్స్ అనగనగా ఒక రాజు అయినా సరే ఒక చిన్న కాన్సెప్ట్తో వచ్చింది, ఒక జమీందారు మనవడు డబ్బులు లేవు అని. బట్ ఇక్కడ అసలు ఏమీ లేదు, చాలా సింపుల్ స్టోరీ. కానీ వాళ్ళు ఎంత చక్కగా మలిచారు. శర్వానంద్ యాక్టింగ్ కానీ, ఆ హీరోయిన్స్ పర్ఫార్మెన్స్లు కానీ, మీ క్యామియో రోల్సే కానీ, ఆ స్క్రీన్ ప్లే నడిపిన తీరు కానీ, పాటలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అరే ఒకటా రెండా ఏంటిది, ఎంత హాయిగా ఉందంటే సినిమా అంత హాయిగా ఉంది. ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తారు. బయటకు వచ్చాక మీరే మర్చిపోతారు. మేము చాలా సినిమాలు చూస్తున్నంతసేపు అనిపిస్తారు చాలా చూసాం కదా ఇలాంటి సినిమాలు, అయినా ఎందుకు చూడాలనిపిస్తుంది. అదే కదా వింత. చూసిన సినిమాలని మనము గతంలో చాలా సినిమాలు ఇది అందులో ఉంది, ఇది ఇందులో ఉంది, ఈ సీన్ అక్కడిది, ఈ సీన్ ఇక్కడిది అని లెక్కలేశారు. కానీ ఈ సినిమాకి నువ్వు లెక్కలేసినా సరే ఎంజాయ్ చేస్తూ ఉంటావు. అదే కరెక్టే కదా, ఇది అందులో ఉంది ఇందులో ఉంది, అయినా సరే ఆనందంగా ఆహ్లాదంగా చూస్తా ఇంటర్వెల్ బ్యాంగ్, అలాగే ప్రీ క్లైమాక్స్, ఆ తర్వాత ఊహించదగ్గ సినిమా, ప్రిడిక్టబులే, నెక్స్ట్ టైం అవుద్దో కూడా నీకు ముందే తెలుసు, అయినా సరే చూడాలనిపించే కోరిక. ఇది ఈ రోజుల్లో అట్లాంటి నిర్మాత ఇలాంటి సబ్జెక్ట్ ఎంచుకోవడం, ఇలా సంక్రాంతి పండగ ఉండే హెవీ టఫ్ కాంపిటీషన్లోకి రావడం, అండ్ అంతే నమ్మకంగా ఇంత పెద్ద హిట్ కొట్టడం అసలు జరగని పని ఈ రోజుల్లో చెప్పాలంటే. అండ్ ఇప్పుడు రిలీజ్ అయిన సంక్రాంతి సినిమాలు 3 కూడా రవితేజ గారి సినిమా అయినా, మహారాజు అయినా, అనగనగా ఒక రాజు అయినా, ఈవెన్ నారి నారి నడుమమురారి అయినా, మీరు ఇంకా పండగ తర్వాత కూడా చూడండి, మళ్ళీ చూడండి. ఊర్లలోకి వెళ్ళే వాళ్ళు మళ్ళీ సిటీకి వచ్చాక మళ్ళీ మీ ఫ్రెండ్స్తో పాటు వెళ్ళండి, మళ్ళీ చూడండి. జనవరి 26 ఇవేవి వీటికి అడ్డంకులు కావు. ఓటీటీకి వచ్చేంత వరకు ఈ సినిమా థియేటర్లో ఈ 3 సినిమాలు ఆడుతానే ఉంటాయి. నెక్స్ట్ ఏ సినిమాలు రిలీజ్ అయినా సరే వాటి ఇబ్బందులు వీటికి ఏమీ ఉండవు, ఆడుతూనే ఉంటాయి. మంచి సినిమాలు రిలీజ్ అయ్యాయి భోగి రోజు, మకర సంక్రాంతి రోజు. ఇక రేపు కనుమ ముక్కనుమ అని కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఈ సినిమాకి కూడా మళ్ళీ నేను ఏముంది దీంట్లో హ్యాపీ రేటింగ్ 5/5 ఎక్కడ కూడా ఏమీ లేదు. హ్యాపీగా చూడండి సినిమాలన్నీ కూడా, మనస్ఫూర్తిగా పండుగ జరుపుకోండి. థ్యాంక్ యూ సో మచ్.